జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం జోరందుకుంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 2లో షేక్ పేట్ తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసును ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ వేసే సమయంలో పెద్ద ఎత్తున ర్యాలీగా వస్తూ ఉండడంతో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల చూపంతా ఇప్పుడు ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపైనే ఉందని చెప్పుకోవచ్చు. ప్రధాన అధికార పక్షంలో ఉన్న కాంగ్రెస్తో పాటు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎలా అయినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం పొంది తిరిగి తమ సత్తాని నిరూపించుకోవాలని ప్రతిష్టాత్మకంగా పార్టీలు అయితే భావిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారో అభ్యర్థులు ఇంటింటి వద్ద ప్రచారం నిర్వహిస్తున్నారు, ప్రచార సభలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నెల 21వ తారీఖు వరకు నామినేషన్లు స్వీకరించబోతున్నారు. సో ఇప్పటికే చాలామంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు అయితే వేస్తూ ఉన్నారు. అలాగే వచ్చే నెల 11వ తారీఖున జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు నిర్వహించబోతున్నారు. అలాగే 14వ తారీఖున ఈ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు విడుదల కాబోతున్నాయి. అయితే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో ఎంఆర్ఓ తహసీల్దార్ ఆఫీస్లో ప్రస్తుతం ఎన్నికల రిటర్నింగ్ ఆఫీస్ని అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇక్కడే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ను స్వీకరిస్తున్నారు ప్రస్తుతం. అయితే ఈ రూట్లలో ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారో వాళ్ళు ఇక్కడ పెద్ద ఎత్తున నామినేషన్లు వేసే సమయంలో పెద్ద ఎత్తున ఇక్కడికి వాళ్ళ యొక్క బలగంతో జనబలగంతో ఇక్కడికి చేరుకుంటున్నారు. అదే సమయంలో పెద్ద మొత్తంలో ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడుతుంది. దీనివల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు అయితే గురవుతున్నారు. ప్రస్తుతం వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ పోలీసులు అయితే కొన్ని ప్రత్యామ్నాయ రూట్లను అయితే తెలుపుతూ ఉన్నారు. ఆ రూట్లలోనే ట్రావెల్ చేయాలంటూ ఇప్పటికే అధికారులు అయితే పలు సూచనలు చేస్తూ ఉన్నారు. అలాగే పెద్ద ఎత్తున జూబ్లీహిల్స్ నియోజకవర్గం సంబంధించి జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో ఎవరైతే అభ్యర్థులు పోటీ చేస్తున్నారో వాళ్ళంతా కూడా ఇప్పటికే బహిరంగ సభలు నిర్వహిస్తూ ఉన్నారు, ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు గెలిపించాలంటూ. దీంతో ఆయా రూట్లలో పెద్ద మొత్తంలో ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడుతూ ఉంది. ముఖ్యంగా అమీర్పేట కావచ్చు, యూసఫ్గూడ కావచ్చు, అలాగే బంజారాహిల్స్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. దీనివల్ల ఎవరైతే ఐటీ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎందుకంటే అటు ఉప్పల్ నుంచి కావచ్చు, అలాగే నాగోలు ప్రాంతాలు కావచ్చు, ఎవరైతే ఐటీ ఉద్యోగులు ఉంటారో వాళ్ళంతా ఖచ్చితంగా జూబ్లీహిల్స్ మీదుగానే హైటెక్ సిటీకి చేరుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలోనే ఎన్నికల ప్రచారం వల్ల వాళ్ళు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అలాంటి వారి కోసం పోలీసులు అయితే ముఖ్యంగా కొన్ని సూచనలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా బంజారాహిల్స్ నుంచి గచ్చిబౌలి వెళ్తున్న వారు రోడ్ నెంబర్ 12 మీదుగా కృష్ణానగర్ అలాగే సైలెంట్ వ్యాలీ మీదుగా గచ్చిబౌలికి చేరుకోవాలని అధికారులు అయితే ఆదేశాలు ఇచ్చారు. అలాగే వీటితో పాటుగా టోలీ చౌక్ నుంచి మాదాపూర్ వెళ్ళేవారు ముఖ్యంగా హకీంపేట నుంచి ఓయి కాలనీకి చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడ నుంచి నానక్రామగూడ రోడ్డు మీదుగా మాదాపూర్ చేరుకోవాలని ట్రాఫిక్ పోలీసులు అయితే చెబుతున్నారు. మరోవైపు హైటెక్ సిటీ నుంచి జూబ్లీహిల్స్ వచ్చేవాళ్ళు ముఖ్యంగా రాయదుర్గం మీదుగా సనత్ నగర్ అలాగే ఎర్రమంజల్ ద్వారా బంజారాహిల్స్ చేరుకోవాలని ట్రాఫిక్ పోలీసులు అయితే పలు సూచనలు చేస్తున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేశారు. మళ్లించిన రూట్లలోనే ట్రావెల్ చేయాల్సిందిగా ట్రాఫిక్ పోలీసులు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియో జర్నలిస్టు ప్రశాంత్తో మణికంఠ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.